దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చదువుతారు ఎవరైనా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీయూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. తండ్రి, మీ వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలతో కలిసి ఈ యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ఆత్మదేవ మా యందు కనికరించండి. మా యొక్క హృదయాలను తెరిచి నీ మాటలను అర్థం చేసుకుని కృపను అనుగ్రహించండి. ఆయన మరి నీ మాటలు వినకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని ప్రభా నీ యొక్క నామముల ప్రభా తీసివేసి మాకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగు చేయమని, మీరే మహిమ పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. సో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాలు చదువుతున్నప్పుడు రిపీటెడ్ ఒక పదం అనేది మనకు కనిపిస్తూ ఉంది. అదేంటంటే చీకటి గురించి. చీకటి గతిస్తున్నది, సహోదరుని ప్రేమించకపోతే చీకట్లోనే మనం ఉన్నాం. ఓకే, చీకట్లో ఉండి చీకట్లు నడుస్తున్నాం. చీకటి కొనులకి గుడితనాన్ని కలుగు చేస్తుంది. సో చీకటి గురించి మనం వింటూ వచ్చాం. వాస్తవానికి చీకటి అంటే మనకందరికీ భయం. వాస్తవానికి చీకటికి భయమే. వెలుగున్నప్పుడు ధైర్యంగా ఉంటాము. బట్ చీకటి అనేసరికి మనం ఏం చేస్తుంటామంటే భయపడుతుంటాం. ఎందుకు భయపడుతున్నామంటే చీకటి అంటే భయపడిన వారంటూ ఎవరు ఉండరు. కాబట్టి ఇటువంటి చీకటి గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచన చేయాలి. భౌతికమైన చీకటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భౌతికమైన చీకటి అంత భయంకరం అయితే బైబిల్ ప్రకారము బైబిల్ చెప్తున్న చీకటి ఇంకెంత భయంకరమో మనం ఆలోచన చేయాలి. చీకటి అనే పదం లేదంటే అంధకారం అనే పదం రైట్ గురించి మనం ఆలోచన చేస్తున్నామంటే అసలు ఈ చీకటి గురించి, అంధకారం గురించి బైబిల్ ఏం చెప్తుందో మనం ఆలోచన చేయాలి. 4 విషయాలు ఈ సాయంకాలం మనం ధ్యానం చేద్దాం దేవుని లేఖనాల నుండి. మొదటిది ఏంటంటే చీకటి అనే పదాన్ని లేదా అంధకారం అనే పదాన్ని బైబిల్ ఎలా నిర్వచిస్తుంది, దాని గురించి ఏం అర్థం చెప్తుంది, అది మొదటిది. రెండవది చీకటికి బలం ఉంది, చీకటికి శక్తి ఉంది. ఆ చీకటికి లేదా అంధకారానికి ఉన్న బలం ఏంటో, ఆ శక్తి ఏంటో మనం చూద్దాం. మూడవది చీకటి కొన్ని క్రియలు చేయమని మనం ప్రేరేపిస్తుంటది. అంధకారము అంధకారము మనకు కొన్ని క్రియలు చేయమని మనల్ని ప్రేరేపిస్తుంటది. ఆ అంధకార సంబంధమైన లేదంటే చీకటి సంబంధమైన క్రియలు ఏంటో మనం ఆలోచన చేద్దాం. నాలుగవది చీకటికి లేదా అంధకారానికి అధికారం ఉంది. ఆ అధికారం ఏంటో మనం చూద్దాం. కాబట్టి 4 విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిది చీకటి, రెండవది చీకటికున్న బలము, చీకటికున్న శక్తి, మూడవది చీకటి పనులు లేదంటే చీకటి క్రియలు, నాలుగవది ఈ చీకటికి లేదా అంధకారానికి ఉన్న అధికారం ఏంటో మనం ఈరోజు చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చీకటి అంటే ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
సో చీకటి ఏంటో మనకు అర్థం కావాలంటే సో బైబిల్‌లో చీకటి గురించి ఏం రాయబడి ఉందో మనం దాన్ని అధ్యయనం చేయాలి. రండి మొట్టమొదటిగా మనం అక్కడే మన యోధా రాసిన పత్రికను మనం తీసినట్లయితే ఆ యొక్క ప్రకటన గ్రంథానికి ముందుంటది. యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటది. అందులో 6 వచనం ఇలా రాయబడి ఉంటది. చదువుతారా ఎవరైనా? మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. హ్మ్. చదవనండి. అంతేనమ్మా చాలు. ఒక వచనమే. వాస్తవానికి ఏం జరిగిందంటే అక్కడ సో ప్రధానతను నిలుపుకోలేని ఒక దూత ఓకే. తను దేవునికి అవిధి చూపించడం ద్వారా దేవుడు ఏం చేశాడంటే తీర్పు వరకు ఇంకా తీర్పు వరకు ఎందుకంటే వారికి ఏమైతే తీర్పు తీర్చాడో అది ఎగ్జిక్యూట్ చేయడానికి సమయం ఉంది. ఆ సమయం వరకు తనేం చేశాడంటే ఆయన కటిక చీకట్లో నిత్య పాశముతో బంధించి భద్రం చేశాడు. కాబట్టి మనము చీకటిని ఎలా అర్థం చేసుకుంటామంటే చీకటి అంటే అది ఆత్మ సంబంధమైన ఖైదు. దాన్నేమంటారంటే ఏ స్పిరిచువల్ జైల్ అంటారు. అంటే చీకటి అనే పదానికి బైబిల్ ఏం అర్థం చెప్తుందంటే ఓకే. చీకటి అంటే ఆత్మ సంబంధమైన ఖైదీ. ఆత్మ సంబంధమైన జైలులో పెట్టట అని అర్థం. ఉదాహరణకి సాతానికైనా, దెయ్యానికైనా చీకటంటే ఏమైనా భయమా? ఇప్పుడు మనలాంటి భౌతిక చీకటొచ్చిందనుకోండి, లైట్‌లన్నీ ఆపేసి చీకటిగుందనుకోండి, ఆ చీకట్లో దెయ్యాలేమైనా భయపడతాయా? లేదా చీకట్లో అమ్మమ్మో! దెయ్యాన్ని జడిసిపోయి లైట్‌లేసుకుంటాయా? వెలుగులోకొచ్చేస్తాయా? కాదు కాదు. చీకటంటే అర్థమేంటంటే తీర్పు వరకు దేవుడు ఏ తీర్పయితే వారికి తీర్చారో వారి అవిధేయతను బట్టి, ఆ తీర్పు ఎగ్జిక్యూట్ చేసినంత వరకు ఆయనేం చేశాడంటే, ఆ యొక్క ప్రధానత్వం కోల్పోయిన వాటిని ఆ కటిక చీకట్లో నిత్యమైన పాశం అంటే అర్థం ఏంటంటే, అసలు ఆ యొక్క పాశం తెగిపోదు. వారు అంధకారం నుంచి బయటకొచ్చే సమస్యే లేదు వాళ్ళకి. సమస్యే లేదు. కాబట్టి చీకటి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఆత్మ సంబంధమైన ఖైదు చేయబడ్డం. ఆత్మ సంబంధమైన చెరలో ఉంచబడ్డం. ఎంతవరకంటే తీర్పు జరిగినంత వరకు ఉంచబడ్డం. మనం అదే విధంగా పేతురు రాసిన పత్రిక మనం తీసినట్లయితే రండి. రెండో పత్రిక మనం తీసినట్లయితే రెండవ అధ్యాయము 4వ వచనం ఇలా రాయబడి ఉంది. చదువుతారా ఎవరైనా? పేతురు రాసిన రెండో పత్రిక రెండవ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేస్తూ దేవుడు విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చీకటి ఎప్పుడైతే అలుముకుందో దాని అర్థం ఏంటంటే నీకు ఎగ్జిక్యూట్ చేస్తాను. నీకు నీ తీర్పు తీరుస్తాను. అంతవరకు నువ్వు తీర్పును తప్పించుకోలేవు. తప్పించుకోకుండా సో వారికి అసలు పశ్చాత్తాపం లేకుండా, వారికి ఎటువంటి మారు మనసు లేకుండా, సో వారు దేవుని వైపు తిరగకుండా ఉండేటట్లుగా వారి యొక్క ఆ ఆత్మలకి ఏం చేశాడంటే, ఆ యొక్క దూతలకి ఏం చేశాడంటే ఆయన కటిక చీకటిని కలుగజేశాడు. కటిక చీకటిని కలుగజేశాడు. ఉదాహరణకి మరొక మాట చూద్దాం. ఎందుకంటే ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. సో ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము మీరు తీసినట్లయితే, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయాన్ని మీరు తీసినట్లయితే రండి మనము ఆ యొక్క 10, 11 వచనం చదువుదాం గట్టిగా. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుషులు తమకు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలకు ఖర్చుకొని చుండిరి. తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారుమనసు పొందినవారు కారు. దేవుడు ఆ క్రూర మృగం మీద రాబోయే రోజుల్లో జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నాను. ఆ క్రూర మృగం ఆ ప్రభుత్వం మీదకి, దాని యొక్క సింహాసనం మీదకి దేవుడు చీకటిని తీసుకొచ్చాడు. ఈ చీకటిని తీసుకొస్తున్నప్పుడు ఆ చీకట్లో వారు పడుతున్న వేదన, వారు ఆ నాలో ఖర్చుకోవడము, తమ కలిగిన వేదనలు బట్టియు, పుండ్లు బట్టియు వారు చీకటి నుంచి బయటకి రాలేకపోయాడు. దీనికి అంతటి కారణం ఏంటి? మా పాపమే కదా!
దేవుడు ఎందుకే కదా మమ్మల్ని ఇలా చేశాడు, కాబట్టి మేము క్షమించమని అడుగుతాము, మేము పశ్చాత్తాపడుతాము అనేది వారికి రాదు. ఎందుకు రాదంటే దేవుడు వారికి చీకటిని కలుగు చేశాడు కాబట్టి. అందుకే చూడండి 11లో ఏం రాయబడిందంటే, వారంట తమ కలిగిన వ్యాధులను బట్టియు, పుండ్లను బట్టియు పరలోకమందున దేవుని దూషించరు గాని, తమ క్రియలు మాని మారుమనసు పొందిన వారు కాదు. ఎందుకు కాదంటే, ఆ క్రూర మృగానికి లేదంటే ఆ ప్రభుత్వానికి, ఆ అధికారానికి దేవుడు ఏం చేశాడంటే, ఆ ప్రజలకి చీకటిని కలుగజేశాడు. చీకటిని కలుగజేసిన అర్థం ఏంటంటే, తీర్పుకి వారిని తీసుకొస్తున్నాడని అర్థం అన్నమాట. కాబట్టి చీకటి అంటే అర్థం ఏంటంటే, ఇదొక ఆత్మ సంబంధమైన చెరసాల. ఈ చెరసాల తర్వాత ఏమొస్తదంటే తీర్పొస్తది. దేవుడు ఏవైతే తీర్పు తీర్చాలనుకుంటాడో, ఆ తీర్పొస్తదన్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. చీకటి అంటే ఆత్మ సంబంధమైన ఖైదు. ఆత్మ సంబంధమైన చెరలో పెట్టబడుట. ఎంతవరకంటే తీర్పు తీర్చినంత వరకు. తీర్పు ఎగ్జిక్యూట్ చేసినంత వరకు. మరొక మాట చదువుతాను. మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. రండి యోహాను రాసిన సువార్తలకు మనం వెళ్ళినట్లయితే, సువార్త ఆ 3వ అధ్యాయాన్ని మనం తీసినట్లయితే, 3వ అధ్యాయాన్ని తీసినట్లయితే అందులో మనము 19వ వచనాన్ని చదువుదాం. మనం 19వ వచనాన్ని చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు ఉమ్, లోకంలోకి వచ్చాను గాని తమ ఉమ్. క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి 20వ వచనము కూడా. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడినట్లు వెలుగునొద్దకు రాదు. కనబడుకున్నట్లు విరిగినందుకు రాడు. ఎందుకు రాడంటే, వారు చీకటిని ప్రేమించారు. ఎందుకంటే ఆ చెరసాలని ప్రేమించారు. దేవుడు ఏదైతే వాళ్ళు ఖైదు చేశాడో, ఆ ఖైదుని వారు ప్రేమించారు కాబట్టి వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, ఒక చీకటి అంటే అర్థం ఏంటంటే, దేవుడు తీర్పు తీర్చక మునుపు, దేవుని యొక్క తీర్పు ఎగ్జిక్యూటివ్ చేయక మునుపు, ఒక ఆత్మ సంబంధమైన చెరసాలలో మానవుని యొక్క అవిధేయతను బట్టి ఒక ఆత్మ సంబంధమైన చెరసాలలో మనుషుల్ని పెట్టాడు. ఆ యొక్క ప్రధానుల్ని, తర్వాత దేవుడికి ఎవరైతే అవిధేయత చూపించారో వాళ్ళని ఒక చెరసాలలో పెట్టాడు ఆయన. చెరసాలంటే అర్థం ఏంటి? ఈరోజు మనల్ని ఎవరైనా జైల్లో పెట్టారని తప్పు చేసినప్పుడు దానికి ప్రతిఫలముగా మనకి జైల్లో పెడితే మనకి ఏమి రాదంటే, మనము మన వ్యక్తులతో, మన కుటుంబంతో సహవాసం చేయలేము, సమాజంతో సహవాసం చేయలేము. అయితే పనికి మాలిన స్థలంలో కూర్చొని ఒంటరిగా ఏం ఉపయోగకరం లేని స్థలంలో మనం జీవిస్తుంటాం మనం. అలాగే చీకటి అంటే అర్థం ఏంటంటే, రైట్, దేవునితో అన్యోన్య సహవాసం లేని స్థితి. చదువుతాను రండి. మనం మొదటి యోహాను రాసిన పత్రిక మనం తీసినట్లయితే, అసలు చీకటి, ఈ చెరసాలు దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఎందుకు చీకటి అలుముకుందంటే దానికి కారణం అన్నది బైబిల్లో రాయబడి ఉంది. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇలా ఉంది. చదువుతారా? 5, 6, 7 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన చాలు చాలు కుమారుని చాలు. చూడు, అక్కడ వెలుగులో ఉన్న ప్రకారము మనమున్న వెలుగు నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమంటాం. చీకటి అంటే అర్థం ఏంటంటే దేవునితో అన్యోన్య సహవాసం లేని స్థితి. దేవుని బిడ్డలతో, దేవుని కుమారులతో, దేవుని యొక్క దూతలతో అన్యోన్య సహవాసం లేని స్థితిని చీకటి అంటారు. రైట్. సో ఈ చీకట్లో ఒక దేవుడు మనల్ని ఏం చేశాడంటే, ఎవరైతే దేవునికి అవిధేయత చూపించారో వాళ్ళకందరికి ఏం చేశాడంటే ఆయన ఈ చెరసాల్లో పెట్టారు. వాళ్ళ చీకటి కమ్మింది కాబట్టి వారికి దేవునితో అన్యోన్య సహవాసం లేదు. అంత మాత్రమే కాదు, వారు ఎలా ఉంటారు అనేది మీ వాక్యాలు చూపిస్తాను చూడండి. 11వ వచనం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసిన గనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎప్పుడైతే మనం చీకట్లో పెట్టబడ్డామో, ఖైదు చేయబడ్డామో, మన బ్రతుకు ఎలాగుంటుందంటే, దేవునితో అన్యోన్య సహవాసం స్థితిలో నడుస్తూ, మన కళ్ళుకి కురుడితనాన్ని కలుగు చేస్తూ, మనం ఎక్కడికి పోతానో మనకు తెలియదు.
అసలు మనం ఎందుకు పుట్టాము? ఓకే. ఎలా ఎందుకు బ్రతుకుతున్నాము? మనం ఎక్కడికి వెళ్తాము? అసలు మన జీవితం ఏంటి? ఇవన్నీ తెలియకుండా వ్యర్థమైన వాటితో మనం ఎంగేజ్ అయ్యి ఉంటాం అన్నమాట. అవి చీకటన్నమాట. కాబట్టి చీకటి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇది ఆత్మ సంబంధమైన ఖైదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి, ఎవరైతే దేవుని మాటకి, దేవుని యొక్క మాటలకి అవిధేయత చూపించారో, వారందరూ కూడా చీకట్లో పెట్టబడ్డారు. చీకట్లో పెట్టబడ్డం అంటే అర్థం ఏంటంటే, ఆత్మ సంబంధమైన చెరసాల్లో పెట్టబడ్డారు. ఈ చెరసాల్లో పెట్టబడిన వారు దేవునితో అన్యోన్య సహవాసం లేనివారు. ఈ చెరసాల్లో పెట్టబడిన వారు, వారు చీకట్లో నడుస్తున్నవారు. ఈ చెరసాల్లో పెట్టబడిన వారు, వారు గుడ్డివారు. ఈ చెరసాల్లో పెట్టబడిన వారు, వారి జీవిత గమ్యం వారికి తెలీదు. వారు ఎక్కడికి పోతున్నారో వారికి తెలీదు. అది బైబిల్ చెప్తున్న చీకటి గురించిన ఒక ఆలోచన. ఇదొక ఆత్మ సంబంధమైన ఖైదీ, చెరసాల అని మనం మొదట గమనించాలి. రెండో మాట ఏంటంటే, ఈ చీకటికి భలే శక్తి ఉంటదండి. ఈ యొక్క చీకటి శక్తి ఏం చేస్తదంటే, ఈ యొక్క చెరసాల దాటి వెళ్ళిపోకుండా మనల్ని అడ్డుతుంటదనమాట. ఎలాగైతే మనం జైల్లో పెట్టబడుతున్నప్పుడు ఆ యొక్క గజాలుంటాయి గదండీ! ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా! ప్రహరీ గోడ ఉంటది కదా! పోలీసులు ఎలాగైతే ప్రహరీ చేస్తారో, అలాగే మనం ఎక్కడ దేవునితో అన్యోన్య సహవాసం గలవారము కాకుండా గుడ్డితనం కలుగు చేసి, సో, మనల్ని ఎలా చేస్తదంటే, ఆ శక్తి మనల్ని ఏ విధంగా మనల్ని ఆ చీకటి శక్తి ఆపుతుందో అది కూడా మనకు తెలియాలి. ఆ చీకటి శక్తి ఏంటో మనకు తెలియాలి. నేను 2, 3 మాటలు నేను చదువుతాను. రండి. మీకు తెస్సలోనికి రాసిన పత్రిక, రెండో పత్రిక, రెండో అధ్యాయము నేను తీస్తున్నాను. తెస్సలోనికి రాసిన పౌలు గారు తెస్సలోనికి రాసిన రెండో పత్రిక, రెండో అధ్యాయము 10, 11, 12 చదువుతారమ్మా? దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇప్పుడే దేవుడు చీకట్లో వాళ్ళని పెట్టాడు. రైట్. కాబట్టి వారు తీర్పు నుంచి తప్పించకుండా ఉండడం కొరకు దేవుడు ఏం చేశాడంటే, రైట్, ఆ సాతాను కనపరచు బలాన్ని వారు అనుసరిస్తుంటారు. వాళ్ళేమో నేను ఒకటో చదువుతాను, జాగ్రత్తగా వినండమ్మా. మొదటేంటంటే, ఈ చీకటి ఏం చేస్తదంటే వాళ్ళని దుర్నీతిని పుట్టిస్తది వాళ్ళు. దేవుని యొక్క నీతిని, లేదంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించిన ఆశ వాళ్ళు పుట్టించదు. దేవునికి సంబంధం లేని కార్యాలు చేసినట్లుగా వారికి ఆ దుర్నీతిని పుట్టిస్తది వారిలో. ఎవరు పుట్టిస్తారు? ఈ చీకటి పుట్టిస్తారు. వారిదంతా సమస్త మోసమే. నోరిప్పితే మోసం, మాట్లాడితే మోసం. రైట్. వారు ఎప్పుడు మోసపోతారు, మోసం చేస్తుంటారు. కాబట్టి ఆ దుర్నీతిని పుట్టించుచు సమస్త మోసంతోనే ఎవరికంట? నశించున్న వారిలో సాతాను కనపరచు బలము, ఓకే, అనుసరించి ఉంటదన్నమాట దాంట్లో. చూడండి తర్వాత, ఈ కారణం చేతే, ఈ చీకట్లో ఉన్న కారణం చేతే, ఇలాగ మోసపరచబడ్డం కారణం చేతే, దుర్నీతి యందు ఆశ కలగడం కారణం చేతే, ఈ కారణం చేత వారు సత్యాన్ని నమ్మరు. వారు దుర్నీతి అభిలాష గలవారవుతారు. వీళ్ళందరూ దేని కొరకంటే శిక్షావిధి పొందడం కొరకే అబద్ధము నమ్మునట్లుగా మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపిస్తున్నాడు. ఎవరికి పంపిస్తున్నాడు? ఈ జైల్లో ఉన్న వారికి పంపిస్తున్నాడు. అంత మాత్రం కాదు. రైట్. ఈ యొక్క చీకటి శక్తి ఎలా మనుషుల మీద పనిచేస్తుందో నేను ఒక్కొక్కటి కూడా చెప్తుంటాను. ఎందుకంటే ఈ చీకటికి అధిపతి సాతానుడు కదా! ఈ సాతానుడు బలము ఉపయోగించి ఎలాగ మనుషుల్ని శక్తిహీనులుగా చేస్తున్నాడో, ఈ చీకట్లో మగ్గింపు చేస్తున్నాడో, ఈ చెరసాల్లో మగ్గింపు చేస్తున్నాడో, ఆ శక్తి ఎలాగైతే చీకట్లో ఉన్న వారి మీద పనిచేస్తుందో మీకు దేవుని లేఖనాల నుంచి మీకు చూపిస్తాను నేను. మొట్టమొదటిగా ఏంటంటే, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయాన్ని ఓకే మనం తీసినట్లయితే నేను వచనం చెప్తాను. 4వ అధ్యాయము 4వ వచనం, 4వ వచనం చదువుతారా ఎవరైనా? దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశారు. సో ఈ ఈ యొక్క సాతానుడు, ఈ చీకటి శక్తి ఏం చేస్తుందంటే, రైట్,
వారికి సువార్త అందకుండా, సువార్త అర్థం చేసుకోకుండా, రైట్, వారి యొక్క మనోనేతలకు ఏం చేస్తదంటే గుడ్డితనాన్ని కలుగు చేస్తది. ఆ గుడ్డితనాన్ని కలుగు చేయడం కారణంగానే రైట్, మనకి ఏం జరుగుతుందో అంటే, మన దేవుని మాటల్ని మనం నమ్మలేం మనం. దేవుని యొక్క మాటలు ఎంత చెప్పినా మనుషులు నమ్మరు. ఎందుకు నమ్మరంటే రైట్, వారిలో పనిచేస్తుంది ఏమిటంటే సాతాను యొక్క శక్తి వాళ్ళు బలంగా పనిచేస్తుంటది కదా! ఇదే మాట మనం చూసాం 11 వచనంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 2:11 వచనంలో ఏముందంటే, తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకట్లో నడుచుచున్నాడు. చీకటి అతని కనులకు మృడుతనం కలుగజేశాను కనుక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. కాబట్టి చీకటికున్న శక్తి ఏంటంటే మనిషి యొక్క మనోనేత్రాల్ని మూసేస్తది. అలా ముయ్యబడ్డానికే మనుషులకు దేవుడు చీకటికి అప్పగించాడు. అది మొట్టమొదటి దేవుడు ఆ శిక్షా విధి కలగడానికి దేవుడు మనుషులు ఏం చేశాడంటే ఆ చీకట్లో బంధించాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే రైట్, చూడండి నేను చదువుతాను. 2 కొరింథీ 4 అధ్యాయము 5 వచనంలో ఏముందంటే 5, 6 వచనంలో, అంధకారం నుండి వెలుగు ప్రకాశం కాకని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తును వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును గనుక అన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం, ఓకే, ఆయన వాక్యం మనలో ప్రకాశిస్తే తప్ప ఈ అంధకారమైన చీకటి నుంచి, ఈ అంధకార శక్తి నుంచి, ఈ గుడితనం నుంచి మనం విడుదల పొందలేము. అది మన వల్ల అయ్యే పని కాదు. ఆయనే మనల్ని బంధించాడు. ఆయనే మనల్ని విడుదల చేయాలి. రెండో మాట చదువుతాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము ఆ యొక్క 18 నేను చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము తీసినట్లయితే నేను చదువుతాను. అందులో 2 మాటలుంటాయి. రైట్. మొదటిది ఏంటంటే మనోనేత్రాల్ని ఆ చీకటి శక్తి మనల్ని మూసేస్తది. రెండవది ఏంటంటే మనసు గురించి చెప్తాను నేను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము రైట్ 18 వచనం ఇలా ఉంటది. చదువుతారా ఎవరైనా 18 వచనాన్ని? వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. 19 వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొని. చాలమ్మా. రైట్. మనం చూసినట్లయితే వాక్యం ఏం చెప్తుందంటే అంధకారమైన మనస్సు గలవారే అన్నారు. మనసు అంటే ఏంటంటే మైండ్. మన మైండ్ అనేకమైన ఆలోచనలు మనలో పుట్టిస్తుంటది. కానీ ఈ ఎలాగుంటాయంట ఈ ఆలోచనలంట? చూడండి నేను చదువుతున్నాను. తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను నడుచుకుంటున్నారు. వ్యర్థత అంటే వేస్ట్ థాట్స్ అన్నమాట. పనికిమాల ఆలోచనలన్నీ కూడా చీకట్లో ఉన్న వారికి పుడుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారో వారు ఎలాగుంటారంట, వారు సిగ్గుండదంట. సిగ్గుండదంట. నానా విధమైన అపవిత్రతను అత్యాశ జరిగించుకుంటారట. అబద్ధం ఆడాలంటే అత్యాశ ఉంటదట వాళ్ళను. ఇచ్చకాలు ఆడాలంటే అత్యాశ ఉంటదంట. మోసం చేయాలంటే భలేగా ఉంటదంట. రైట్. వారు ఏమి లేదు, సునాయాసంగా సిగ్గుండదు వాళ్ళు. అరే నేను అబద్ధం చెప్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, నేను ఓకే ఇలా ఉన్నానని చెప్పి సిగ్గు లేక తిరుగుతుంటారట వారు. సిగ్గు లేకుండా రకరకాల కామకత్తానికి అప్పగించుకుంటారట. అలా పనికిమాలవన్నీ చేస్తుంటారంట. సిగ్గుండదంట. సిగ్గుపడరంట వాళ్ళు. తప్పు చేయడానికి, పాపం చేయడానికి. ఓకే. కొంతమంది అయితే నేను చూస్తుంటాను చాలామంది. ఓకే. బాగా తాగేసి రోడ్ల మీద పడిపోతుంటారు. తెల్లవారేసి మామూలుగా వెళ్ళిపోతుంటారు వాళ్ళు. వాళ్ళకేం సిగ్గుండదు. కొంతమంది చేసిన పాపం 10 పైసలు చేస్తుంటారు. కొంతమంది అహంకారం ఉంటది. వారు సిగ్గుపడరు. అరే మేము తప్పు చేస్తున్నామని సిగ్గుపడరు. మేము అబద్ధం ఆడామని సిగ్గుపడరు. ఎందుకు సిగ్గుపడరంటే చీకట్లో ఉన్న వారికి పాపం పట్ల వారికి అవగాహన లేదు కాబట్టి, పాపాన్ని వారు ప్రేమిస్తున్నారు కాబట్టి, పాపం చేసే విషయంలో వారికి సిగ్గు కలగదు. కారణం ఏంటంటే చీకటి శక్తి వాళ్ళు బంధించిన కారణం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, బాగా మందు తాగిన వాడు ఏదైనా వాగొచ్చు.
ఆడు ఏ పనులు చేసినా పెద్దగా ఆడికి సిగ్గు ఉండదు. అలాగే ఆడు ఈ చీకట్లో ఉన్నవాడు ఏ పాపం చేసినా సరే, అది అబద్ధం ఆడినా, మోసం చేసినా, వ్యభిచారం చేసినా, అహంకారంతో ప్రవర్తించినా, ఎచ్చకం చేసినా, అసూయపడినా, ఏ పాపం చేసినా సిగ్గుపడాడు. ఎందుకు సిగ్గుపడాడంటే మందు తాగినోడికి ఎలాగైతే వాడి యొక్క మైండ్ అంతా మందు కంట్రోల్ చేస్తదో, రైట్? ఈ యొక్క చీకట్లో ఉన్నవాడికి చీకటంతా తన మైండ్ కంట్రోల్ చేయడం వలన ఏ పాపం చేసినప్పుడు కూడా అతనికి సిగ్గు కలగదు. అయ్యో! అనే సిగ్గు కలగదు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనోనేత్రాలని గుడ్డితనం కలుగజేస్తాడు. అది సాతాను యొక్క శక్తి, చీకటి యొక్క శక్తి. రెండవది ఏం చేస్తాడంటే మన యొక్క మైండ్, మన యొక్క మనసుకి అంధకారం చేసేస్తాడు. వాడు మూడోది చెప్పబోతున్నాను చూడండి. మూడవది, మొదటిది మనోనేత్రాలు, రెండవది మన యొక్క మైండ్, మనసు. మూడవది ఏంటంటే ఆయన ఏం చేయబోతున్నాడండి. రోమిల్ రాసిన పత్రిక మనం తీసినట్లయితే మొదటి అధ్యాయం గురించి మనం మాట్లాడదాం. రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం గురించి మనం మాట్లాడదాం. రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రైట్? మనం ఒక 22 వచనం అంట. చదువుతారా ఎవరైనా? 22 వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను, తాము జ్ఞానమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. కాలమా, కరెక్ట్. మొదటిది ఏంటంటే వారి యొక్క మనోనేత్రాలు గుడితనం వచ్చింది చీకటి శక్తి వలనే. రెండవది వారి యొక్క మనసు అంధకారమైంది. వ్యర్థమైన ఆలోచనలు కలుగుతున్నాయి, పనికిమాలిన ఆలోచనలు కలుగుతున్నాయి. ఎందుకంటే చీకటి శక్తి వాళ్ళని ఆవగించింది కాబట్టి. మూడోది, చీకటి ఎప్పుడైతే మనల్ని ఆవరించిందో మనకున్న భావోద్రేకాలు, హృదయంలో ఏముంటాయంటే ఎమోషన్స్ ఉంటాయి, భావోద్రేకాలు ఉంటాయి. ఇష్టము, ప్రేమించడము, అభిమానించడము, ఈ భావోద్రేకాలు ఉంటాయి. ఈ భావోద్రేకాలు ఎలాగుంటాయంటే పరస్పరం సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. సత్యానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఉదాహరణగా చదువుతాను చూడండి. 23 వచనంలో, వారు అక్షయుడు యొక్క దేవుని మహిమను క్షయముగా మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్ప జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఎప్పుడైతే భావోద్రేకాలు, ఇష్టాలు అనేవి చీకటి కమ్మేసిందో వ్యతిరేకమైన ఇష్టాలు మనకు ఉంటాయి. దేవుడు అక్షయుడు కాబట్టి వ్యతిరేకం ఏంటి? క్షయము అనేది వ్యతిరేకం. కాబట్టి అక్షయుడు దేవుని విడిచిపెట్టి క్షయమగు జంతువులు పూజించే ఇష్టపడి ప్రేమించి చేసేది ఎందుకు పుడుతుందంటే చీకటి మనల్ని కమ్మేసింది. మనల్ని ఈ యొక్క మనుషుల్ని కమ్మేసింది. కాబట్టి చీకటికున్న శక్తి ఏంటంటే మన మనోరాత్రాలు గుడ్డితనం కలుగు చేస్తుంది, మన యొక్క మనస్సుని అంధకారం కలుగు చేస్తుంది, మన యొక్క ఆ హృదయాన్ని ఆ మనోనేత్రాలని గుడితనం అంధకారం చేస్తుంది, గుడితనం కలుగు. అందువలన మనము ఆలోచించలేము, సరిగా మంచి ఆలోచనలు కలగవు, భావోద్రేకాలు మంచివి కావు, ఏ విషయాలు మనం గ్రహించలేము. కారణం ఏంటంటే ఆత్మసంబంధ ఖైదులు మనం ఉన్న మనకి చీకటి శక్తి మనం ఆవగించిన కారణంగా మనం వీటి నుంచి మనం బయటపడలేము. కాబట్టి రెండు చూసాం. ఒకటి, చీకటి శక్తి గురించి మీకు చెప్పాను. రెండవది చీకటి యొక్క మొదటి చీకటి అంటే మీకు చెప్పాను. రెండోది చీకటి శక్తి అంటే మీకు చెప్పాను. మూడోది ఏం చెప్పబోతున్నానంటే ఈ చీకటి కొన్ని క్రియలు చేస్తుంటది. ఈ అంధకార క్రియలు ఉంటాయి. ఆ క్రియల గురించి కూడా కొంచెం మనం మాట్లాడుకుందాం. రండి, రోమిల్ రాసిన పత్రిక మనం తీసినట్లయితే 13వ అధ్యాయం. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము నేను చూపిస్తాను ఆ వచనాల్ని. 13వ అధ్యాయము 12 చదువుతారా? 12, 13, 14 చదువుతారా? రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి అన్న నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. చూడమ్మా, వాక్యం బాగా చూపిస్తుందిగా. రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉందని మన గురించి చెప్తున్నాడు. మీరు పగటి సంబంధాలు అయిపోయారు కాబట్టి మీరు జాగ్రత్త సుమి. రైట్. ఆ యొక్క 13 అంటాడైనా ఈ మీకు చీకట్లో ఉన్నవారు ఏం చేస్తారంటే మొట్టమొదటిది అల్లరితో కూడిన ఆటపాటలు. అల్లరి అంటే అర్థమైంది, మామూలు అల్లరి కాదు. అది ఇంకో మనిషిని బాధించే అల్లరి, ఇంకో మనిషిని అవమానపరిచే అల్లరి, ఇంకో మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని పాడు చేసే అల్లరి. దేవుని యొక్క
ఆ వ్యక్తిత్వాన్ని మనం కనబరచకుండా ఆపే అల్లరి. దేవుని బిడ్డలుగా చేయకూడని అల్లరది. అది అల్లరితో కూడిన ఆటపాటలు. తర్వాత మత్తయినను కదా! ఈరోజు చాలామంది అన్యులు మనం చూస్తుంటాం కదా! వాళ్ళకి పండగొచ్చిందంటే వాళ్ళకేం కావాలంటే ఖచ్చితంగా మంచి తిండి తింటారు. ఖచ్చితంగా వారు ఆదమరిచి తాగుతుంటారు. మూడోదేంటంటే మంచి రికార్డింగ్ డాన్సులేసుకొని ఒక అసభ్యకరమైన ఒకే పొమ వారి యొక్క పాటలతో, అల్లరితో, గెంతులతో ఉంటారు. దీని అర్థం ఏంటో తెలుసా? వారు చీకట్లో ఉన్నారని అర్థం. సో, చీకటికున్న క్రియలేంటంటే, అల్లరితో కూడిన ఆటపాటల్ని చేసేటట్లుగా మనం చేస్తది. మత్తుగున్నట్లు జేస్తది. తర్వాత మనము ఏంటిది కామ విలాసములైన పోకిరి చేష్టలు చేయడానికి అంటే మనల్ని ఉసుగొలుపుతుంటాయి. కలహం తెప్పిస్తుంటాం. ఎంత కలహం అంటే, సపోజ్ మనం కావాలని తగ్గు పెట్టేస్తుంటాం వెళ్లి మనం. ఇద్దరి మధ్య బాగున్నారనుకోండి. సపోజ్ ఎవరైనా మన దగ్గరకొచ్చి మామూలు బాధను వాళ్ళు పంచుకున్నారు. ఏం పంచుకున్నారంటే, చూడండి పలానా వ్యక్తి మాకిలాగన్నారు. ఆవిడ మంచిదే కాదు. ఇలా చేసిందని చెప్పేసి. ఆ చెప్పిన వ్యక్తి అప్పుడు అక్కడ ఉండడు. ఎక్కడో ఉంటాడు. మనం చెప్పకపోతే ఆ విషయం వాళ్ళకి తెలీదు. మనం వెళ్లి ఏం చేస్తా ఉంటామంటే, ఈ విషయాన్ని తీసుకెళ్ళి అలా చెప్తుంటాం మనం. ఎందుకంటే మనలో కలహ గుణం ఉంటది. చీకటికున్న శక్తి ఏంటంటే, తగులు పెట్టే గుణం ఉంటది. మనము తగులు పెట్టేస్తుంటాం. ఎక్కిన మాట అక్కడ చెప్పేస్తుంటాం. చెప్పని మాట కూడా చెప్పేస్తుంటాం. చెప్పిన మాట కలుపుతుంటాం. ఎందుకంటే చీకటికున్న శక్తి ఏంటంటే, మనం ఏదో రకంగా ఆళ్ళ మధ్య తగువ పెట్టాలని చూస్తుంటాం మనం. ఓర్చుకోము. అయ్యో! ఇలా చెప్తే ఇద్దరు తగులాడుకుంటారు కదా! ఇలా చెప్తే ఇద్దరికి మనస్పర్ధలొస్తాయి కదా! నేను చెప్పకుండా ఉంటే బాగున్ను. ఆ ఓర్పు మనలో ఉండదు. ఓకే. ఏదో రకంగా వాళ్ళిద్దరి మధ్య తగువ పెట్టాలి. ఏదో రకంగా చెప్పేయాలి అని చెప్పేస్తుంటాము తప్ప, ఎందుకంటే ఆ ఓర్పనేది కరగడానికి మనకు వెలుగు లేదు. చీకట్లో ఉన్న వారికి ఆ ఓర్పు ఉండదు. సేపు తగులు పెడుతూనే ఉంటారు. కలహప్రియులవుతారు. కలహం అంటే గొప్ప ఇష్టం వారికి. తర్వాత మత్సరం ఉంటది వారికి. ఎవరైనా బాగుపడితే, ఎవరైనా మనకంటే బాగా అందంగుంటే, ఎవరైనా మనకంటే బాగా చదివితే, ఎవరైనా మనకంటే బాగా పాట పాడితే, ఎవరైనా మనకంటే మంచి ఆస్తులు సంపాదించుకుంటే, మనకంటే మంచి ఉద్యోగం వస్తే, మనం ఏమవుతామంటే మత్సర పడిపోతుంటాం. పక్కోడు గాని పచ్చగుంటే మన ఇంట్లో బయట బుగ్గు పోసుకుంటామట. మన 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 పొయ్యి ఆపేస్తుంటామన్నమాట. మన పొయ్యిలో నీళ్ళు పోసుకుంటుంటామాట. ఆ గుణం ఎక్కడి నుంచి వస్తదంటే చీకటి ప్రొడ్యూస్ చేస్తది. చీకటి మనలో అది క్రియేట్ చేస్తుంటదది. రైట్? కాబట్టి మనకి ఆయనన్నాడు, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై మీరు ఆలోచన చేసుకొనుకుడి. ఇవేంటంటే, ఇవి అంధకార సంబంధమైన క్రియలు. మీరు చీకట్లో ఉంటే, ఆ చీకటి మీ క్రియలు చేయడానికి ఏం చేస్తదంటే మిమ్మల్ని ప్రేరేపిస్తుంటది. ఈ క్రియలు తప్ప మంచి క్రియలేవి మీలో కనపడవు. చూడండి మరొక మాట చేద్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం తీసినట్లయితే, అందులో కూడా కొన్ని మాటలు మనకుంది. చూడండి. ఆ యొక్క 5వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చదవండి. ఒక మాట. అదేంటంటే, మీరు పూర్వమందు చీకటయుంటిరి అనే మాట ఉంది కదండీ! ఓకే. అది పూర్వమందు చీకటయుంటిరి అన్నారు. ఆ చీకటిగున్నప్పుడు ఏం చేశామంట? చూడండి. ఆ యొక్క ముందు ఉన్న మాటలన్నీ మనకు వర్తిస్తాయి. ఆ మూడో వచనం చదువుతారా? మూడో వచనం నుంచి చీకటిగున్నప్పుడు ఏ మీలో పనులు చేశాం? జారత్వమే గాని, ఏ హ్మ్. విధమైన అపవిత్రతయే గాని, హ్మ్. లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను, పోకిరీ మాటలైనను, ప సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడునూ మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకుడి. దేవుడు చాలా స్పష్టంగా చెప్తుంది. చీకటి మీలో జారత్వాన్ని కలుగజేస్తది. చీకటి మీలో అపవిత్రత కలుగజేస్తది. చీకటి మీకు డబ్బు మీద ఆశ కలిగిస్తది. ఇతరులకు సహాయం చేయకుండా. అసలు మీరు ఆ పేరు ఎత్తకూడదు. ఎందుకు వెలుగు సంబంధ పేరు ఎత్తరు. చీకటికి ఈ క్రియలున్నాయి. తర్వాత కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను గాని, బూతులనేది రాకూడదు. పోకిరి మాటలు మనకు రాకూడదు. రైట్. తర్వాత సరసోక్తులు కూడా మనం
ఓకే. అంటారు కదా! వరసైన వాళ్ళని జెప్పి. లేదంటే అలా సరసొక్తులు కూడా అనడానికి మనకు లేదు. అది చీకటి అలా కలుగ చేస్తది. తర్వాత ఆయన అంటాడాయన. రైట్. వ్యభిచారైనను, అపవిత్రుడైనను, విగ్రహార్థికుడైనను, లోబైనను క్రీస్తు యొక్కయు, దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాదు అని స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది. చీకటి ఏంటంటే ఇటువంటి క్రియలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంటది చీకటి. చీకట్లో ఉన్నవారు ఈ క్రియలు వారికి అలవాటు. నోరిప్పితే బూతులు మాట్లాడుతుంటారు. నోరిప్పితే సరసాలాడుతుంటారు. నోరిప్పితే ఓకే. విగ్రహాల వైపు పరిగెడుతుంటారు. ఎందుకంటే వారు చీకట్లో ఉన్నవారు. వారికి దేవుడెవరో తెలీదు. వారికి ఈ మాటలు ఎంత దరిద్రమో వారికి తెలియదు. కాబట్టి వారేంటంటే ఈ మాటలతోనే వారు జీవిస్తుంటారు వారు. కానీ పౌలు గారు ఏమంటున్నారంటే 8వ వచనం నుంచి చదువుతారమ్మా? 8వ వచనం నుంచి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక హ్మ్. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. చాలమ్మా. రైట్. చాలా స్పష్టంగా చెప్పారు. అంధకార క్రియలు ఇవన్నీ అంధకార క్రియలు. ఇది మనం మానుకోవాలన్నా మానుకోలేము. నేను ఎక్కడి నుంచి బూతులు మానుకోవాలన్నా మానుకోలేము. దేవుడు ఆ క్రియ జరిగించాలి మనలోన. దేవుడు క్రియ జరిగిస్తే తప్ప, దేవుని వెలుగు మన మీద ఉంటే తప్ప, అవి మన నుంచి దూరం అవ్వలేవు. దాని గురించి మనం పశ్చాత్తాప పడలేము. దాని గురించి దేవుడు క్షమించమని అడగలేము మనం. రైట్. ఎప్పుడు అడుగుతామో తెలుసండి? వెలుగు మనలో ప్రకాశిస్తే తప్ప, చీకటి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయలేము మనం. కాబట్టి పూర్వం చీకటి ఉన్నప్పుడు మనకు కాదు. ఎందుకంటే చీకటి సంబంధమైన ఈ క్రియలన్నీ మనలో జరిగిస్తూ ఉన్నాయి. వాస్తవానికి ఇటువంటి చీకటి నుంచి మనల్ని విడిపించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన సంగతి మనం మర్చిపోకూడదు. రైట్. తర్వాత మనం మొదట ఏం చూసామంటే చీకటి చూసాం. రెండోది ఏం చూసామంటే చీకటి శక్తిని చూసాం. మూడోది ఏం చూసామంటే చీకటి క్రియలు చూసాం. నాలుగోది ఏం చూడబోతున్నామంటే ఈ చీకటికి ఒక అధికారం ఉందంట. ఈ చీకటికి అథారిటీ ఉంది. ఈ అధికారంతో ఏం చేస్తుంది చీకటి అనేది కూడా మనం ఆలోచన చేయాలి. రండి 2 వచనాలు మనం చూద్దాం. చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం మనం. ఎఫెసీయులకు రాసిన పత్రికనే మనం తీసినట్లయితే రైట్. ఆ 2 వచనాలు కూడా దీంట్లోనే మనకున్నాయి. 2వ అధ్యాయం. 2వ అధ్యాయం. 2వ వచనం చదువుతారమ్మా? 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. దేవుని వాక్యం చెబుతుంది. చీకట్లో ఉన్న వారికి చీకటి యొక్క అధికారం ఏంటంటే రైట్. దేవునికి అవిధేయత చూపించే విషయంలో మన మీద అవిధేయత ఎలా చూపించాలో మన మీద ఆ ప్రభావం చూపిస్తుంటదన్నమాట. కాబట్టి దానికి ఒక అధికారం ఏంటంటే ఖచ్చితంగా వాయు మండలాధిపతి అనుసరించిన వారు ఖచ్చితంగా దేవునికి విధేయత చూపించాలి. దేవునికి అవిధేయత చూపించాలి. క్షమించండి. దేవునికి అవిధేయత చూపించాలి. సో దేవునికి అవిధేయత చూపించినట్లుగా వాటికి అధికారం ఉంది. అధికారం ఉపయోగిస్తుంటది మన మీద. సో కాబట్టి మనం శరీరం యొక్క మనసు యొక్క కోరికలు తీర్చుకొని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్లుగా మనల్ని ప్రేరేపించే శక్తి ఎవరికి ఉందంటే సాతానుకు ఉంది. ఇలాంటి శక్తి ఉన్నప్పుడు ఎలాగా మనల్ని అధికారం చూపిస్తున్నాడంటే చూడండి. ఇటువంటి నుంచి మనం బయటపడకుండా ఎలాగ మనతో ఆయన ఉన్నాడంటే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రైట్ 12వ వచనం ఇలా ఉంటది. 12వ వచనం చదువుతారా ఎవరైనా? ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందుల మందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఓకే. చూడమ్మా మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మనం చూస్తుంది శరీరం మాత్రమే కాదు. శరీరం కనబడుతున్నారు మన కంటికి. కానీ దాని వెనక
ఉన్న దండు గురించి చెప్తున్నాడు. అధికారం యొక్క దండు గురించి చెప్తున్నాడు ఆయన. ఎవరున్నారంట? ఓకే, మొదటి ఏంటంటే ప్రధానులు ఉన్నారంట. ఎవరు ప్రధానులు? దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడు తోసివేసి దేవుడు శిక్ష విధించిన ఆ వాళ్ళు ప్రధానులు ఉన్నారంట. అల్టిమేట్ పవర్ వాళ్ళ దగ్గర ఉంది. ఆ ప్రధాన తర్వాత మేనేజర్స్ ఉన్న అధికారులు ఉన్నారంట, అథారిటీస్ ఉన్నారంట, ప్రిన్సిపాలిటీస్, అథారిటీస్ ఉన్నారంట. వాళ్ళ తర్వాత ఎవరున్నారట? అంధకార సంబంధం లోకనాథులు ఉన్నారట. తర్వాత ఎవరున్నారంట? ఆకాశ మండలం ముందు దురాత్మల సమూహాలు ఉన్నాయంట. వీళ్ళందరితో ఏం చేస్తున్నారంటే వీళ్ళందరితో పోరాడి, వీళ్ళతో పోరాడడం అర్థం ఏంటి? వీళ్ళతో పోరాడడం అర్థం ఏంటంటే మాకు దుర్నీతి వద్దు, మాకు అబద్ధం వద్దు, మాకు వ్యభిచారం వద్దు, మాకు అసూయ వద్దు, మాకు మత్సరం వద్దు అని పోరాడడం. అలా 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 పోరాడి బయటికి రావడానికి రైట్ మనం రాలేము. అలా రావాలంటే వీటితో మనం పోరాడాలి. వీళ్ళు మనకు విడుదల కలుగు చేయరు. అందుకు దేవుడు ఏం చేశాడంటే తన సువార్త ద్వారా ఆయనను మళ్ళీ విడిపించాడు. అయినప్పుడు కూడా సువార్త ప్రకాశం అనేది మన మీదకి రాకుండా, మనుషుల మీదకి వెళ్లకుండా తన యొక్క శక్తిని అంతా, అధికారం అంతా కూడా సాతాను ఉపయోగిస్తున్నాడు. ప్రత్యేకించి ఈ అంధకార సంబంధం లోకనాథులు ఉన్నారు. లోకనాథులు ఎవరు? ఓకే, ప్రపంచంలో దేవునికి వ్యతిరేకమైన ప్రధానులు, ప్రధానమంత్రులు, దేవునికి వ్యతిరేకమైన దేశ అధినేతలు, దేవునికి వ్యతిరేకమైన వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆయన వారి వెనకాతల దురాత్మ సమూహాలు ఉన్నాయి. నువ్వు సువార్త చెప్పావా, నేను చంపేస్తాం. నువ్వు సువార్త చెప్పావా, నిన్ను పొడి చేస్తాం. సువార్త చెప్పడానికి వీల్లేదు. సువార్త చెప్పావా, నేను జైల్లో పెడతాం. రైట్. ఈ సమూహం అంతా ఏం చేస్తుందంటే ఏ మనుషుడినైతే చీకటి నుంచి విడిపించాలని దేవుడు తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడో ఆ ప్రకాశం వారి మీద కలగకుండా ఏం చేస్తున్నాడంటే వీరు తన యొక్క అధికారాన్ని చూపిస్తున్నారు. వారి యొక్క అధికారాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు లోకంలో ఉన్నదంతా కూడా మన ఆ సువార్త వెలుగులోకి వచ్చిన మొదటి శతాబ్దం నుంచి ఈ 20వ శతాబ్దం లేదా 21వ శతాబ్దం మనకు ఉంది కదా. రైట్. మన ఈ 2025లో కూడా అనేకమంది లోకనాథులు ఉన్నారు కదా, ఒక అంతకసం లోకం ఉన్నారు కదా, వారు సువార్త మనుషులకు చెందకుండా, సువార్త ప్రకటించకుండా, బయటికి రాకుండా, దేవునికి ఆరాధన చేయకుండా వారి యొక్క సర్వ అధికారాలను ఒడ్డుతున్నారు. అందుకే పౌలు అంటాడు, మీరు పోరాడిన శరీరాలతో కాదు, దాని వెనకాతలు చాలా సమూహం ఉంది, వారి అధికారం ఉంది. వారు నాకే అలా చేశారు, మీకు చేయరా చెప్పండి. ఎందుకంటే వారు చీకట్లో ఉన్నారు, వారి తీర్పు దగ్గరలో ఉంది, ఇప్పుడు చాలా భయంకరంగా ఉంటారు అని చెప్పి 4 విషయాలు చెప్పాడు. మొదటి బైబిల్ ఏం చెప్తుందంటే చీకటి అంటే ఏంటో బైబిల్ స్పష్టంగా వివరిస్తుంది. చీకటి అంటే ఆత్మ సంబంధమైన ఖైదు చేయబడ్డం, దేవునితో అన్యుల సవాసం లేనివారుగా చేయబడ్డం, మన గుడ్డివారుగా చేయబడ్డం. ఓకే, మనం ఎటు వెళ్తామో అటు ఇటు ఎటు వెళ్తున్నామో తెలియకుండా స్థితిలో మనం ఉంచడం. రెండవది, చీకటికి శక్తి ఉంది. ఆ చీకటి మన మనోనేత్రాలని గుడ్డితనం కలుగజేస్తుంది, మన మనసుని పాడు చేస్తుంది, వ్యర్థమైన ఆలోచనలు పుట్టిస్తుంది, మన హృదయంలో చెడు భావోద్రేకాలను కలుగజేస్తుంది. ఆ శక్తి ఉంది. 4వ, దానివల్ల క్రియలు వస్తాయి, కలహము, మత్సరము, క్రియలన్నీ మనం కలుగు చేస్తుంది. దేవుని ప్రకాశం మన మీద రాకుండా, దేవుని వాక్యం మన మీద ప్రకాశించకుండా ఓకే తన అధికారాన్ని ఉపయోగిస్తుంది ఈ చీకటి. ఇలాంటి చీకటి నుంచి మనల్ని విడిపించడానికే యేసుప్రభువు వారు తన యొక్క కుమారునిలో తన పునరుత్థాన శక్తిని ఆయన వినియోగించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. రండి కొన్ని మాటలు చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలోని నడవక జీవపు వెలుగులో ఉండునని వారితో చెప్పారు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఓకే ఎవరైతే చీకట్లో ఉన్నారో వారిని చేయి పట్టుకొని తనతో పాటు నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన చేయి విడిచిపెట్టావా, చీకట్లోకి వెళ్తాం. ఆయన చేయి పట్టుకున్నావా, వెలుగులోకి వస్తాం. ఆయన స్వయంగా ఎందుకు వచ్చాడంటే
మన చెయ్యి పట్టుకొని చీకట్లో ఉన్న వారిని చెయ్యి పట్టుకొని మనం ఆయన చేయి పట్టుకుంటే ఆయన మన చేయి పట్టుకుంటే ఆయనతో పాటు మనం వెలుగులో నడుస్తుంటాం. ఆయన వదిలిస్తే మనం వదిలిస్తే చీకట్లో మనం ఉంటాం. రండి యోహాన్ రాసిన మొదటి అధ్యాయంలోనే ఒక మాట ఉంటుంది. రైట్. ఆ 4వ వచనం చదువుతారా? 4, 5 వచనం చదువుతారా? మన యోహాన్ సంతోషం పరిపూర్ణమవుటకై మీ యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 4, 5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చేసాను, చీకట్లో ఉన్న నిన్ను చేయి పట్టుకొని నిన్ను వెలుగులో తీసుకురావాలి వచ్చాను నేను. కానీ చీకటి సరిగ్గా గ్రహించలేకపోతుంది. ఎందుకంటే చీకటి కొన్న శక్తి మనోనేత్ర గుడితనం కలుగజేస్తుంది. చీకటి కొన్న శక్తి హృదయాన్ని అంధకారం చేస్తుంది. మనసుకి సమస్తమైన వ్యర్థత పుట్టించిన కారణంగా చీకటి గ్రహించలేకపోతుంది అనమాట కదా. కాబట్టి రైట్, మరొక మాట మనం చదువుతాం రండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం మనం తీద్దాం. 26వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది. చదువుతారా ఎవరైనా? 18వ వచనం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పాను. దేవుడు పౌలుని ప్రత్యేకించి ఎవరి దగ్గర పంపిస్తున్నాడంటే చీకటిలో ఉన్న వారికి, చీకటి శక్తి చేత బంధించబడిన వారికి, చీకటి క్రియలు చేయడానికి ప్రేరేపించబడిన వారు, చీకటి నుంచి బయట రాకుండా చీకటి ఆ అధికారాన్ని అడ్డగిస్తున్నప్పుడు మనల్ని విడిపించడానికి యేసుప్రభువు వారు ఏం చేశారంటే ఆయన వచ్చారు. ఆయనతో పాటుగా ఆయన మనకి సువార్త అందించడానికి ఒక మనుషులను ఆయన అపాయింట్ చేసుకున్నారు. అందులో పౌలు ఒకరు. ఆయన ఏం చెప్తున్నాడంటే రైట్, వారు చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడే వారిలో శ్వాసను పొందినట్లు వారి కనులు తెరచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదని చెప్పాడు. కాబట్టి చీకట్ల నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకి, తర్వాత పాపక్షమను పొందినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా, దేవుని శ్వాస పొందినట్లుగా, వారి క్షమాపణ వైపు నడిచినట్లుగా దేవుడు కన్నులు తెరిచాడు. అలా కన్నులు తెరబడ్డాలంటే సువార్త వారి హృదయాలు ప్రకాశింపాలి. అలా ప్రకాశింప చేయడానికే ఆయన సువార్తని పంపించాడు. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సువార్తలో ఎంత శక్తి ఉందంటే చీకటి నుంచి మనల్ని లాగడానికి ఆ శక్తి మనకు ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. అదే విషయంగా పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు మనం, కానీ దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన వెలుగు తీసుకొచ్చాడు. ఏంటి ఆశ్చర్యం అంటే అసలు చీకట్లో గురి గమ్యం లేకుండా, మనం ఎటెళ్తానో మనం తెలియకుండా చీకటి శక్తి చేత బంధించబడి అంధకార క్రియలు జరిగిస్తుండగా అధికార కింద నలిగిపోతుంటే ఆయన ఏం చేశాడంటే గొప్ప వెలుగులోకి తీసుకొచ్చాడు ఆయన. ఆ వెలుగు ఏంటో తెలుసా అండి? ఆ వెలుగు చూస్తే మనం ఏంటంటే దేవునికి ఆయన గుణాత్యాలు ప్రచురపరిచినట్లుగా, ఆయన వంశం వారుగా, యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవునికి సొత్తైన ప్రజలుగా అలా చేయడం అనేది చాలా ఆశ్చర్యం.
అటువంటి స్థితిలోకి ఆయన తీసుకురావడం అనేది అది మనకందరికి ఆశ్చర్యకరమైన విషయం. అందుకే దీనికి ఆశ్చర్యకర వెలుగు అని పేతురు దాన్ని పిలుచుకుంటూ వచ్చాడు. అండ్ మరొక మనం మాట చూద్దాం మనం. మరొక మాట చూద్దాం. ఆ యొక్క కొలస్సీలు రాసిన పత్రిక మనం తీసినట్లయితే 1 అధ్యాయము 13 వచనంలో ఇలా రాయబడింది. 1 అధ్యాయము 13 వచనం చదువుతారా ఎవరైనా? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. చాలు. సో ఆయన అంధకార సంబంధమైన అధికారులను విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారుల యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేశాడు. కాబట్టి చీకటి అది ఆత్మ సంబంధమైన ఖైదులో మనం ఉన్నాం. చీకటి శక్తి చేత మనం బంధించబడ్డాం. అంధకార క్రియలు చేయడానికే చీకట్లోకి నెట్టివేయబడ్డాం. అంధకార సంబంధమైన అధికారం వలన మనం బాధించబడ్డాం. అయితే మనల్ని విడిపించడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకే మీకు లోకాసు వార్త 4 అధ్యాయంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. అది చదివిన తర్వాత మనం ముగించుకుందాం. అండ్ లోకాసు వార్త 4 అధ్యాయము 18వ వచనం ఎలా ఉంటుంది చదువుతారా ఎవరైనా? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును చాలు ప్రభు హితకరం చాలు ప్రకటించుటకు చాలు చాలు. ఆయన చెరలో ఉన్న వారికి విడిపించడానికి ఏ చెర అంటే ఈ చెరే అంధకారమైన చెర, ఆత్మ సంబంధమైన చెర, చీకటి నుంచి మనం విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి చీకటి క్రియలు మనలో లేకుండా మనల్ని నుంచి కాపాడడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు చక్కగా వెలుగు సంబంధులకు ఉన్నాం. అందుకే దశమ రాసిన పత్రికలో పౌలు చాలా ఆనందంతో ఒక మాట చెప్తాడు. ఆయన ఎంత చెప్తాడంటే ఆ మాట చదివిన తర్వాత నేను ముగిస్తాను. నేను దశలో రాసిన 2వ పత్రిక పౌలు దశలో రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు ఉన్నాయి. చదువుతారా? 4-5-6 వచనాలు ఉన్నాయి. సహోదరులారా, ఆ దినం దొంగవలె మీ మీదికి వచ్చుటకు వీరు చీకట్లో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులనే ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకిందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. చాలు. ఎందుకంటే మన చీకటి వరకు కాము దేవుని ఒకటి మన మీద రావడానికి. ఆ చీకటి యొక్క శక్తి, చీకటి యొక్క క్రియలు, చీకటి యొక్క అధికారము మనకు అర్థమైతే తప్ప మనల్ని తీసుకెళ్ళడానికి నేనే వెలుగుని అని యేసుప్రభు వారి భూమి మీదకి ఎందుకు ఆ మాటలు అనవలసి వచ్చిందో ఆ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ఆ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లేఖనాలు మనం సరిగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకా చీకట్లో ఉన్నావా? ఇంకా చీకటి క్రియలు పనిచేస్తున్నాయా? ఇంకా చీకటి సంబంధమైన అధికారంలో ఇంకా మొగ్గుతున్నావంటే భయపడక. ఎందుకంటే మనం క్రీస్తు వారం, మనం వెలుగు వారం, మన పగటి సంబంధం. ప్రభు మనతో పాటు ఉన్నాడు. మన చేయి పట్టుకొని ఆయన వెలుగులోకి తీసుకొస్తున్నాడు. కాబట్టి ఏమి చేయక ఆయన చేయి గట్టి పట్టుకో, ఆయన మాటలు విను, ఆయనతో కలిసి నడవడానికి ప్రయత్నం చేయి. మనం చాలా సులువుగా ఈ యొక్క చీకటి నుంచి వెలుగులోకి మనం దాటివేయబడతాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం పగటి వారము చీకటి వారం కాము, మనం అంధకార సంబంధులం కాము, మనం పగటి వారం వెలుగు సంబంధులం అన్న విషయాలు జ్ఞాపం చేసుకొని మన యొక్క జీవితాన్ని మనం ముందు కొనసాగిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో మన కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రేయర్ చేసి ప్రిడిక్షన్ ఇచ్చాను అంటుంది. మా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు